ఈరోజు ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఇక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజ్ కింద శాంక్షన్ ఇచ్చాము. మొత్తం రాష్ట్రంలో 6 జూనియర్ కాలేజీలు ఇస్తే దాంట్లో నెల్లూరులో, మన సర్వేపల్లిలో, గొలగమూడిలో ఈ రెసిడెన్షియల్ 500 చిల్లర మంది మొత్తం పిల్లలు ఉండే పరిస్థితి తీసుకొచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, అడిషనల్గా కావాల్సి వస్తుంది. 6 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించాము. ఎయిదర్ సర్వశిక్ష అభియాన్లో ప్రయత్నం చేస్తున్నాం, కాదంటే సిఎస్ఆర్ ఫండ్ కింద అయినా ఒక పెద్ద కంపెనీని రిక్వెస్ట్ చేసి పైన ఇంకొక ఫ్లోర్ కంప్లీట్గా కట్టే ఏర్పాటు కూడా చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పుడు దీన్ని జూనియర్ కాలేజీ చేసే దాంట్లో సబిత్ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, అండ్ లోకేష్ బాబు గారు ఇద్దరు నేను అడగంగానే యాక్సెప్ట్ చేసినారు. తర్వాత ఇక్కడ 581 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ట్రిపుల్ ఐటీలో 10th క్లాస్ నుంచి ట్రిపుల్ ఐటీలో 6 మందికి సీట్లు వచ్చే పరిస్థితి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చింది. అది కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఈ స్పోర్ట్స్ కిట్స్ కూడా వీలైనంత వరకు ఆ పరికరాలు కూడా అవసరమైనవి సప్లై చేసేదానికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, పేరెంట్స్ ఇచ్చారు. అడిషనల్ బిల్డింగు, స్పోర్ట్స్ కిట్స్ ఇవన్నీ కావాలని, వాటిని కూడా ఎట్ట చేయాలో క్రీడా సామాగ్రిని కూడా సప్లై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ టైంలో ఈ 2 ఇయర్స్లో స్కూల్స్, అడిషనల్ రూమ్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈరోజు ముత్తుకూరు మోడల్ స్కూల్ కింద అది పవర్ గ్రిడ్ బీపీసీఎల్ కంపెనీ 7.5 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ అప్రూవ్ చేసింది. బ్రహ్మదేవం స్కూల్లో ల్యాబ్, అదనపు గది 1,20,00,000 రూపాయలతో చేశాము. వదలకూరులో హై స్కూల్లో, ముత్తుకూరు హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాము. జడ్పీ హై స్కూల్స్ అన్నింటిలో 8th and 9th పిల్లలకి 1,840 సైకిళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం ఇంకా కొంచెం వీలైనంత వరకు 2-3 వేల సైకిళ్ళు మళ్ళీ పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. మహాలక్ష్మీపురం హై స్కూల్ని కూడా మోడల్ స్కూల్ కింద, అంటే గవర్నమెంట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క స్కూల్ అడిగింది లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. దానికి మహాలక్ష్మీపురం అంటే తోటపల్లి గూడూరు మండలం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద టీపీ గూడూరు, మనుబోల్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్, పొదలకూరు హై స్కూలు, వీటన్నిటికీ ముసునూరు వారిపాలెం, సర్వేపల్లి, కూడుపర్తి 2,10,00,000 రూపాయలతో ప్లే గ్రౌండ్స్ అభివృద్ధికి అది కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఇంకా మొత్తం ఇప్పటి వరకు స్కూల్స్ కోసం 3,18,00,000 రూపాయల పనులు జరిగాయి కానీ చేస్తున్నాం. ఇంకొక 18,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు పెడుతున్నాం. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద ఇప్పటికి 73 లక్షలు ఖర్చు పెట్టాము, అది కూడా చేస్తున్నాము. సొసైటీ స్వచ్ఛాంధ్ర కింద 1,30,00,000 ఖర్చు పెట్టాము. ఇక మహమ్మదాపురము స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మహమ్మదాపురం, తోటపల్లి గూడూరుకి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. ఇది ఇట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. ఈ గురుకుల పాఠశాలకి రిపేర్స్ కోసం 51 లక్షలు శాంక్షన్ చేసేసాము. ప్లస్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ కోసం 53 lakhs శాంక్షన్ చేసాం. పనులు జరుగుతున్నాయి. ఈ 1,04,00,000 రూపాయలతో ఆల్రెడీ ఈ స్కూల్లో పనులు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్లా అన్నిటికంటే ఏంటంటే ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వటం నిజంగా అదొక పెద్ద స్ఫూర్తినిచ్చింది. గిరిజన కుటుంబాలు వాళ్ళు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది. అదనపు బాత్రూమ్స్కి 53 లక్షల రూపాయలు చేయించాం. ఈ రెసిడెన్స్కు బాత్రూమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, నడుస్తా. ఇది రిపేర్స్కి 51 లక్షలు కూడా పని జరుగుతుందా? ఇప్పుడు టెండర్ అయిపోయింది. మీ రెసిడెన్షియల్ స్కూల్కి ఆల్రెడీ శాంక్షన్ అమౌంట్ 1,04,00,000 బాత్రూమ్స్ కానీ ఇవన్నీ.
తర్వాత ఇప్పుడు సిఎస్ఆర్లో 3,18,00,000 ప్రతిపాదనలు. నేను 18,50,00,000 ఏంటిది? ల్యాబ్, అదనపు రూము 1,20,00,000 రూపాయలతో పనులు జరుగుతున్నాయి బ్రహ్మదేవుని. పొదలకూరు మండలంలో మహమ్మదాపురం హై స్కూలు, ముత్తుకూరు హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్కి 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో జెడ్పీ హై స్కూల్ చదువుతున్న 8th and 9th ఆడపిల్లలకి 1,840 సైకిళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చాం. అయితే ఒక రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి లేదు, అంటే ఇంటి నుంచి సైకిల్ దొక్కపోయే వాళ్ళకి ఇచ్చాం. 8th and 9th లాస్ట్ ఇయర్ 1,840 ఇచ్చాము. ఈ సంవత్సరం 5,990 సైకిళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. అట్లే ఇప్పుడు టీపీ గూడూరు మండలం మహాలక్ష్మీపురం హై స్కూల్లో మోడల్ హై స్కూల్గా ప్రతిపాదన పంపించాం. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద టీపీ గూడూరు హై స్కూల్, మనబోలు బాయ్స్ గర్ల్స్ హై స్కూల్, పొదలకూరు బాయ్స్ హై స్కూల్, ముసనూరువారిపాలెం, సర్వేపల్లి, కూడిపర్తి వీటికి 2,10,00,000 రూపాయలతో ప్లే గ్రౌండ్స్కి శాంక్షన్ చేయించాం. ఇప్పుడు గొలగమూడి సరే గురుకుల పాఠశాల 2వ అంతస్తు కోసం ఇది రాశారు, 6 crores ప్రయత్నం చేస్తున్నాం. సర్వేపల్లి పొదలకూరు బాయ్స్ గర్ల్స్ హై స్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి 23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. తల్లిదండ్రులు చాలా తక్కువ మంది వచ్చారు. ఇది స్టూడెంట్స్ మాత్రం నేను అడిగాను, ఫస్ట్ ఇయర్ ఇంటర్ లోపల ఉంటే 10th క్లాస్ పిల్లల్ని కూడా వెంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు, సర్వేపల్లి అన్ని ప్రాంతాల నుంచి పిల్లలు వచ్చి ఉంటారు. సరే, నేను ఎలక్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం స్కూల్స్లో ఫెసిలిటీస్ పెంచేదానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు మీకు ఒక ఆర్టికల్ వచ్చింది, పీటీఎంకి వెళ్తున్నారా అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ డే. దాంట్లో 2 లైన్లు చదివి వినిపిస్తా. చదువు అంటే కేవలం విద్యార్థిని పరీక్షలకు సిద్ధం చేయడం కాదు, వారికి పుస్తక జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని కూడా నేర్పాలి. విలువలతో కూడిన వ్యక్తిత్వం రూపుదిద్దుకునేలా చూడాలి. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. సామాజిక స్పృహ అలవడేలా చేయాలి. మరి మీ పిల్లల విషయంలో ఇవన్నీ జరుగుతున్నాయా? అందుకు తల్లిదండ్రులుగా మీరు తగిన కృషి చేస్తున్నారా అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ ఇంకా ఉంది. చాలా పిల్లలు క్లాస్ టీచర్తో విడిగా మాట్లాడాలి, ఉపాధ్యాయులతోనూ తోటి పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి. టీచర్లు చెప్పిన పాఠాలను అర్థం చేసుకోవటం, నోట్స్ రాసుకోవటం, తెలియని విషయం అడిగి తెలుసుకోవటం, ప్రశ్నలకు సమాధానం చెప్పటం లాంటివన్నీ పిల్లలు సరిగ్గా చేస్తున్నారా? ఇవన్నీ పేరెంట్స్ పట్టించుకోవాల్సిన విషయాలు మొత్తం ఆర్టికల్లో ఉంది. ఆటలు, ఇతర కార్యక్రమాల్లో చొరవ చూపుతున్నారా? టీమ్ స్పిరిట్, నాయకత్వ లక్షణాలు వంటివి ఉన్నాయా అని ఆరాయి తీయాలి. తల్లిదండ్రులుగా మీ నుంచి టీచర్ ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారో అడిగి తెలుసుకోవాలి. ఇది స్కూల్కి పోవటం, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవటం, పడుకోవటం, మార్నింగ్ లేచి స్కూల్కి పోవటం, ఇంకా స్కూల్లో తోటి పిల్లల పరిస్థితులు కానీ లేకపోతే సొసైటీలో ఏం జరుగుతుందని కానీ ఇవన్నీ సామాజిక స్పృహ ఉండాల్సిన అవసరం ఉంది. బెంగళూరులో మనవడు స్కూల్కి పోతాడు, వాడు 2nd క్లాస్. ఆ పేరెంట్స్ డే రోజు రాజు శృతి పోతే టీచర్స్ చెప్పారు, మా వీడు ఎవరైనా డల్గా ఉంటే వాడు తిరిగి కూర్చుంటా, ఎందుకు అట్టు ఉండవు అని అడుగుతా అంట తోటి స్టూడెంట్ని. వాడికి నచ్చ చెప్తా అంట, వాడిని బుజ్జగిస్తా అంట. ఇట్లా మీరు కూడా ఒకరికొకరు అటాచ్మెంట్ ఫీల్ కావాలి. గొడవలు పెట్టుకోవటం ఇటువంటివి కాదు. అందరూ ఎవరైనా సరే వీక్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకి స్టూడెంట్స్ కూడా సహకరించాలి. వాళ్ళకి అవసరమైన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసేదానికి టీచర్స్తో పాటు మీరు కూడా ప్రయత్నం చేయాలి. అందరూ కలిసిమెలిసి పెరగాల. మరి
ఇక్కడ IIITలో ఎంతమందికి సీట్లు వచ్చినాయి? 7 మందికి సీట్లు వచ్చినాయి అంటే అంతకంటే మాకేం సంతోషం కావాలా? ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఇక్కడే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, దానికి ల్యాండ్ అలాట్ చేయించాను, దానికి కూడా బిల్డింగ్స్ అలాట్ చేయిస్తున్నాం. ఇప్పుడు మొత్తం సర్వేపల్లిలో ముతుకూరు హై స్కూల్ మోడల్ స్కూల్గా ఒక కేరళ టైప్ బిల్డింగ్, అంటే లాస్ట్ టైము ఇప్పుడున్న కలెక్టర్కి ముందు కలెక్టర్ ఆనంద్ ఉన్నాడు, ఆయన కేరళ నుంచి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు మీటింగ్ పెట్టాడు, కేరళ నుంచి ఆర్కిటెక్ట్స్ని పిలిపించాడు, అక్కడ ఒక మోడల్ స్కూళ్ళు మా ముందు పెట్టాడు, దాన్ని 5 కోట్లు అవుతుంది సార్ అన్నాడు. నేను ఎస్టిమేట్ వేయించి ఇంకొంచెం అడిషనల్ ఫెసిలిటీస్తో కూడా 7.5 కోట్ల రూపాయలకి ముతుకూరులో ఒక మోడల్ స్కూల్ కట్టేదానికి ముతుకూరు హై స్కూల్లో ఈరోజు BPCL కంపెనీ ఆల్మోస్ట్ అప్రూవ్ చేసింది 7.5 crores మోడల్ స్కూల్, అది అక్కడ చేయబోతున్నాం. ఇక్కడ దీనికి 6 కోట్ల రూపాయలు సార్ వెంకటలక్ష్మి గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రమణ్ రావు గారు, ఎంపీడీఓ కల్పన్ గారు, ఎంఈఓ సుధీర్ గారు, ఇంకా మా నాయకులు మీ అందరికీ ఆశీర్వాదాలు. ఈరోజు ఇక్కడ మహాత్మా గాంధీ పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జూనియర్ కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం స్టేట్లో రాష్ట్రంలో 6 జూనియర్ కాలేజీలు శాంక్షన్ అయితే లోకేష్ బాబు గారు మన రిక్వెస్ట్ మీద నేను ఆయనకి వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన 10 నిమిషాలకి రిప్లై వచ్చింది. ఇటు లోకేష్ బాబు గారు, అటు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితి గారు ఇద్దరు రెస్పాండ్ అయినారు, మనకి జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశారు. అయితే ఒకటి మనకి ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, అన్నిటికంటే అకామిడేషన్. మొత్తం 560 మంది పిల్లలు, స్టాఫ్ ఇంతమంది ఉంటే ఈ బిల్డింగ్ సరిపోదు. అందుకనే నేను ట్రై చేస్తున్నా 6 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ వేయించిన పైన కంప్లీట్గా ఒక ఫ్లోర్ అవుతుంది. ఈ సర్వశిక్ష అభియాన్లో ఫండ్స్ ఉంటే కలెక్టర్తో మాట్లాడి చేయించుకోవటం, లేదంటే CSR ఫండ్ కింద హైదరాబాద్లో పోతున్నా నేను మండే తర్వాత. ఏదో ఒక కంపెనీ, పెద్ద కంపెనీ నాకు తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి CSR కిందన్నా శాంక్షన్ చేయించాలి. ఇంతమంది పిల్లలు డిస్కంఫర్ట్ ఉండకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ మళ్ళీ స్టూడెంట్స్ యాడ్ అవుతారు. అందరికీ వసతి బాగుండేటట్టు, స్కూల్ రూమ్స్ అన్నీ నీట్గా ఉండేటట్టు, హాస్టల్స్ రూమ్స్ బాగుండేటట్టుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా. డెఫినెట్గా 6 crores 6 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేయిస్తా. అట్లే ఈరోజు పేరెంట్స్